ఈరోజు మనకి డిచ్పల్లి తాండాలో శాస్త్రవేత్తలు మండలానికి ఒక 2 గ్రామాలను ఎంపిక చేసుకొని ఆ ఎంపిక చేసుకున్న గ్రామాల్లో డిచ్పల్లి తాండా గ్రామం ఒకటి. ఈ గ్రామంలో రైతులందరినీ తోని ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ శాస్త్రవేత్తలు రైతులు కూడా వాళ్ళు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసుకొని మరి చాలా విలువైన సమాచారాన్ని కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది రైతులు. మరి అదేవిధంగా ఈ అధిక మోతాదులో రసాయనిక ఎరువులు పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో దాని గురించి కూడా చెప్పడం జరిగింది. దానికి ఎంత మోతాదులో వాడాలా, మోతాదు వరకే వాడమని ఒకటి. రెండోది, మనకైతే ఆరోగ్యం బాగాలేకపోతే ఎట్లయితే మనం టెస్టులు చేయించుకుంటామో అదే మాదిరిగా భూసార పరీక్ష అనేది కూడా చేయిస్తే బాగుంటుంది. దాంట్లో ఉన్న లోపాలు ఉంటే దాని లోపాలను బట్టి మనం ఎరువులన్నీ వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మరి ఇంత మారుమూల తాండాలకు వచ్చి ఇట్లా చెప్తున్నారు కనుక ఇది చాలా ఉపయోగపడే ప్రోగ్రాం ఇది. అందులో మరి సార్ వాళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క డిచ్పల్లి తాండాని దత్తత తీసుకుంటామని చెప్పని అంటూ ఉన్నారు. చాలా సంతోషం అది. ఎందుకంటే వాళ్ళ కదలికల తోటి వాళ్ళు ఏదైతే రైతుల దగ్గర ఆశిస్తున్నారో ఆ రైతుల దగ్గర కూడా విలువైన ప్రయోజనాలు పొందుతారని చెప్పని అనుకుంటున్నాము. మరి ఈ ప్రోగ్రాంలు ఇటువంటివి చేస్తున్నందుకు చాలా సంతోషం. రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ తీసుకున్న నిర్ణయం అనేది ఇంకా మిగతా మండలానికి 2 ఊర్లు అన్నారు. ఇంకా కొద్దిగా వెనకబడిన గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి మిగతా గ్రామాలకు కూడా ఈసారి ప్లాన్ చేసేటప్పుడు ఇంకొక 4 గ్రామాలు కన్నా కానీ చేస్తే బాగుంటుందని చెప్పని నా అభిప్రాయం.